వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. మే 4న భారత వైమానిక దళం ఐఏఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదుల దాడి తర్వాత మే 6న పూంచ్ జిల్లాలోని షాసితార్ ప్రాంతంలో భారత ఆర్మీ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా చర్యలను నిర్వహించారు. దాడి ఫలితంగా ప్రాణనష్టం జరిగింది. గాయపడిన సిబ్బంది ఉదంపూర్లోని కమాండ్ ఆసుపత్రికి తరలించారు. ఒక ఎయిర్మెన్ గాయాలతో మరణించాడు. భద్రతా బలగాలు సోదాలు నిర్వహించి ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులను విచారించడంతో కూంబింగ్ ఆపరేషన్ల కోసం హెలికాప్టర్లను మోహరించారు. ఈ ప్రాంతంలో నిషేధించబడిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ VPN యాప్ను ఉపయోగించినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఇంతలో రాజకీయ నాయకులు భద్రతా సమస్యలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును విమర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ అధ్యక్షుడు ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పరిష్కరించడంలో బీజేపీ వైఫల్యాన్ని ఎత్తిచూపారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఉగ్రవాద ముప్పును పరిష్కరించడానికి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య చర్చల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. Stay tuned for more updates, like, share and subscribe.